హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ అయిపోయింది కంప్లీట్గా. చూడండి మన స్టిచ్చింగ్ ఏ విధంగా ఉన్నదో. ఇది వీళ్ళ ఆది బ్లౌజ్ అండి. ఈ ఆది బ్లౌజ్ చూడండి ఎలా ఉందో. ఇలా ఉంది ఆది బ్లౌజ్. వచ్చేసి ఇగో పైపింగ్ ఈ విధంగా అయితే ఇచ్చారు. లోన చూడండి ఇక్కడ మన చేయి దగ్గర కూడా ఏ విధంగా ఎగుడు దిగుడు అనేది వచ్చింది. అంటే ఇక్కడ కూడా చూడండి నీట్గా అనేది రాలేదు సమానంగా. వీళ్ళు లైనింగ్ అతుకు పెట్టినప్పుడు ఇక్కడ కుట్టారు ఒకటి, ఈ కుట్టు కూడా ఇప్పలేదు. ఈ విధంగా ఉన్నది వీళ్ళది. ఇది ఆది బ్లౌజ్ ఇస్తే ఈ సైజు నేను కుట్టాను. మన బ్లౌజ్కి తేడా చూడండి. సేమ్ సైజు ఈ విధంగా వస్తుంది. చూడండి చెయ్యి దగ్గర ప్లస్ గుర్తు. ఈ విధంగా ప్లస్ గుర్తు రావడం వల్ల బ్లౌజు ఎక్దమ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయిపోతుందండి. మనకి ఇక్కడే తెలిసిపోతుంది మనకి స్టిచ్చింగ్లో. ఇట్లా షోల్డర్ పట్టుకొని హ్యాండ్స్ కానీ ఇవన్నీ కానీ మన స్టిచ్చింగ్ విధానం మొత్తం లోడింగ్ పద్ధతే మనది. పైపింగ్ కానీ ఏది కానీ చూడండి. లోపల కూడా చూడండి కుచ్చుకోకుండా మనకు నేను దీన్ని ఏ విధంగా లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేశాను. వీళ్ళకి ఎక్కడ అనేది గుచ్చుకోదు ఎలాంటి క్లాత్ వచ్చినా కానీ. ఈ వీడియోలో మెసేజ్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే ప్రతి టైలర్ కానీ ప్రతి సిస్టర్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది మనకు లోడింగ్ అంటే అందరి దగ్గర ఇంటర్లాక్ మిషన్ ఉంటుంది అనేది లేదండి. కానీ రోజుకు ఒక్క బ్లౌజ్ కుట్టినా కానీ లోడింగ్ పద్ధతిలో నేర్చుకోండి. రోజుకు ఒక్క బ్లౌజ్ కుట్టినా కానీ దానికి కావాలంటే ఛార్జ్ ఎక్కువ చేయండి. నీట్గా కుట్టి ఛార్జ్ ఎక్కువ చేయండి. అలా చేయడం వల్ల మీకు పాత కస్టమర్లు అనేది బయటికి వెళ్ళరు. ఇంకా కొత్త కస్టమర్ పెరగడానికి అవకాశం ఉంది, కానీ ఉన్న కస్టమర్లు అయితే వెళ్ళిపోరు. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, బాయ్.